తుని మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం అతిథి ఫంక్షన్ హాల్లో పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు సమక్షంలో ప్రభుత్వ విప్ యనుమల దివ్య నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా అంకంరెడ్డి రమేష్ బాధ్యతలు చేపట్టారు. రైతు సంక్షేమానికి పాటుపడతానంటూ హామీ ఇచ్చారు. తుని మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అతిథి ఫంక్షన్ హాల్లో చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ యనుమల దివ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు నూతన కార్యవర్గానికి అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. కమిటీలు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను కల్పించడం జరిగిందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సుమారుగా 7,000 మందికి పదవులను కేటాయించడం జరిగిందన్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను కల్పిస్తుంది అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, ఎనిగంటి సత్యనారాయణ, చౌడిశెట్టి గణేష్, కూసుమంచి శోభారాణి, నార్ల భువనసుందరి, బోనం చిన్నబాబు, తోట నాగేష్, పెద్దిరెడ్డి చిట్టుబాబు తదితరులు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ యనుమల దివ్య కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత అంకంరెడ్డి సత్యవెంకట సూర్యనారాయణ అలియాస్ రమేష్, వైస్ చైర్మన్ అద్దెపల్లి జానకి గౌరి, సభ్యులుగా కాకాడ నాగలక్ష్మి, షేక్ అబ్దుల్ రబ్బానీ, పోతల రాంబాబు, లంకా సునీల్ రాజ్, అత్తి అరుణకుమారి, బొప్పాన రాము, దాసరి వెంకటలక్ష్మి, కోడ వీర వెంకటలక్ష్మి, కొంగర విశాలాక్షి, పక్కుర్తి రత్నం, పోల్నాటి రూప, సంగిశెట్టి సూర్యనారాయణమ్మ, వెలగ వీర వెంకట బాలయ్య తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు యనుమల రాజేష్, సుర్లా లోవరాజు, ఇనిగంటి సత్యనారాయణ, చింతంనేడి అబ్బాయి, బోతుకూరి వెంకటేష్, దండం రామకృష్ణ, బోనం చిన్నబాబు, యనమల లక్ష్మణరావు, కోడ వెంకటరమణ, దారకొండ వెంకటరమణ అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము అంకోరెడ్డి సత్య వెంకట సూర్యనారాయణ అనే రమేష్ నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో జలపాలక వర్గమునకు అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు ఈ రోజు 26/20/25న ఈ రోజు 26/20/2025 తారీఖున స్వీకరించుచున్నాను. అనుభవం నాయకులు ఉన్నారు అంటే నామినేట్ చేసి ఆయన ఏం మాట్లాడుతూ మీరు ఉన్నారు కదా, మార్కెట్ చట్టంతో ఉన్నదా, ఆ చట్టం ఇమీడియట్గా నేను 6 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 రోజుల్లో మీ సెక్రటరీ మీరు అందరూ కావాలంటే 84 సంవత్సరాలు నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు వీధులు చూశాను. మొత్తం మీకు ఫోటోలు కూడా ఉంటాయి. ఆ రోజు వీధులు చూస్తాం, మనకు నామినేట్ చేయలేదు. అదే పరిశుభ్రమైన వాతావరణం కావాలంటే నేను మున్సిపల్ చైర్మన్ అవగాహన చెప్పాను, గోవరాన్ని గారికి చెప్పాను, కౌన్సిలర్కి చెప్పాను, మేయర్కి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. డైరెక్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇవాళ వాళ్ళు డైరెక్టర్ గా అలాగే చైర్మన్ గా ఎన్నుకోబడడానికి ఇదే నిదర్శనం. మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అందుకుంటారని నేను మీతో ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రజా సేవలో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. నాకన్నా ముందే నాన్నగారితో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ వారికి పదవులు అప్పగించి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం వాళ్ళ పదవులు ఇచ్చి సత్కరించింది వాళ్ళందరినీ కూడా.
అలాగే మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది. మనమైతే మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతన్నలు వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ మార్కెట్ యార్డ్కి వస్తారు. వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని, వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారి పంటలకు అందుతుందని, దళారులని అరికడతారని, అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా వాళ్ళందరికీ వెసులుబాటుగా ఉంటాయని వాళ్ళందరూ వ్యక్తి మంచి వ్యక్తి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనేక రకాలైన సేవలు ఇచ్చేటువంటి మంచి వ్యక్తిని వారు మన పార్టీ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారు ఎన్నికలు అనేది చాలా సంతోషం. మరి మీకు ఒక గురుతరమైన బాధ్యతని వారు మీకు అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతని వారి యొక్క సూచనలు ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ మార్కెట్ కమిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ మంచి పేరు ప్రఖ్యాతులతో ఆ యొక్క మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాలు కోరుకుంటూ ఈ నూతనంగా పాల్గొంటూ చెప్పడానికి కార్యక్రమం గారిని వ్యవసాయ నా ప్రభుత్వం ధన్యవాదాలు ఇస్తున్నాను. ఈ రోజు రమేష్ గారికి వచ్చాయి 14 మంది డైరెక్టర్లకు ఇచ్చారు. మనకి పదవి రాలేదని బాధపడకూడదు. వాళ్ళకి డైరెక్టర్గా ఇచ్చినా రమేష్ గారికి చైర్మన్గా ఇచ్చినా మనందరికీ మీ అందరికీ ఆ పదవులు వచ్చినట్టు భావించాలనుకున్నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు గతానికి భిన్నంగా గతానికి ధీటుగా మిగతా పార్టీలకు ధీటుగా కష్టపడిన వాడిని వాడు ఆస్తిపరుడా నిరుపేద చూడకుండా పార్టీలో సంపాదించుకున్నటువంటి నిజాయితీని చూసి పార్టీకి ఉన్న కమిట్మెంట్ చూసి పదవులు వస్తాయి తప్ప రికమెండేషన్తో మనకు కూడా తెల్లబట్టలే తిరిగినట్టు ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీతో ఉండాలి. కొంతమంది నాయకులు ఉన్నారు మన అవతల పార్టీ వాళ్ళు కూడా మాపాకారిగా మాట్లాడుకుంటే రేపు పంచాయతీ ప్రెసిడెంట్ ఎంపీటీసీలు ఈజీగా నెగ్గుతారు. కొంతమంది తప్పుడు రూపులు తగ్గుతున్నారు. మీ కార్యక్రమం పాటు చేసుకుంటారు. మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా చేసిన మనందరికీ గురువు రాజకీయ విశ్లేషకుడైనటువంటి యనమల రామకృష్ణ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దేవి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా చైర్మన్ రమేష్ గారికి, అలాగే వైస్ చైర్మన్ జానకి గారికి నమస్కారం జరుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన కూటమి ప్రభుత్వ కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను. ఏంటి కూటమి ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి అని సందర్భంగా మరి కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది. ఒక్క సంవత్సరంలో మన అందరూ కూడా గ్రామంలో తలెత్తుకుని తిరిగేలా చేసిందని సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈవేళ రమేష్ గారికి మరి గత 30-40 సంవత్సరాలుగా యనమల రామకృష్ణ గారు తోడుగా ఉంటూ ఆయన అడుగులో అడుగు వేసుకున్నందుకు ఈవేళ ప్రభుత్వం గుర్తించి ఆయన సిఫార్సుతో దివ్య గారు కూడా మరి ఆయనకి అత్యంత కీలకమైన పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తానండి. మరి అదే విధంగా ఈవేళ మన ఆచార్యకి శ్రీ యనమల రామకృష్ణ గారికి, మన నాయకురాలు శాసనసభ్యురాలు యనమల దేవి గారికి, ప్రభుత్వ శ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్లు అయితే చైర్మన్ అయితే కూడా మీ అందరూ పార్టీకి విధేయులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలు అనిపించుకుంటూ ఈ రోజు పదవులు అనిపించామంటే అదంతా ఘనత మన యనమల రామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నాయకులందరూ కూడా మీ పదవులకు వన్నీ తెచ్చి రేపు రాబోయే ఎలక్షన్ లో మన ఎమ్మెల్యే దివ్యాంగ గారికి బంగారు పాటు వేయాలని, అందరూ కూడా సమిష్టి కృషితో ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మరొకసారి తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు పార్టీని నడిపిస్తున్నాను. దాన్ని గుర్తించి మా పెద్దలు
మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు వారికి పాదాభివందనం చేస్తూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డ్ ద్వారా వ్యవసాయదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలున్నా మన ఎమ్మెల్యే గారి ద్వారా మన రామకృష్ణ ద్వారా వారికి సేవలు అందిస్తారని తెలియజేసుకుంటూ, అలాగే మనకి మార్కెట్ యార్డ్ చూస్తే చాలా మందికి బాగా శానిటేషన్ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది అక్కడ. దాన్ని మన ఎమ్మెల్యే గారికి రామకృష్ణ చూసి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దాన్ని బాగా చేస్తానని మీ అందరి పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేయాలని రామకృష్ణ గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.